శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అందరికీ స్వాగతం. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. మాఘమాసం 5వ రోజు వచ్చేది అంటే శుక్లపక్షంలో వచ్చే పంచమి అంటే 5వ రోజు, పంచ అంటే 5. ఆ రోజున మనం సరస్వతీదేవి యొక్క ఆరాధన. వసంత పంచమి అంటే అమ్మవారు ఆవిర్భావం చెందిన రోజు. ఆ రోజు ఎందుకు ఈ వసంత పంచమి చేస్తాం మనము అంటే సరస్వతీదేవి ఏ విధంగా ఆవిర్భావం చెందింది అనే దాని విషయం మనం తెలుసుకోవాలి. బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించినప్పుడు వాక్కుని సృష్టించలేదంట. సృష్టించకుంటే మహావిష్ణువు దగ్గరికి అందరూ సైగలు చేసుకుంటున్నారు. బ్రహ్మదేవుడి నుంచి ఉద్భవించిన సనక సనందాదులు వీళ్ళందరూ కూడా వాక్కు లేదు కదా, సైగలు చేసుకుంటూ ఉన్నారు. అది చూసిన బ్రహ్మదేవుడు అయ్యో వాక్కు లేకపోతే అలా అని చెప్పి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారంట. అప్పుడు మహావిష్ణువు ఏం చేశాడు అంటే ఆయన యొక్క దృష్టితో పరమేశ్వరుడి శరీరం నుంచి ఒక మాతని, సరస్వతీ మాతని ఆవిర్భావం చెందింపచేశాడు. ఆ తల్లే సరస్వతీదేవి. ఆవిడ శ్వేతవర్ణపు దుస్తులతో వీణను ధరించి ఆవిడ అలా ఆవిర్భావం చెందింది. స్వచ్ఛతకి మారు పేరు అన్నమాట. అంటే ఈ సరస్వతీదేవి యొక్క ఆరాధన, సరస్వతీదేవి యొక్క మంత్రము ప్రతిరోజు ఎవరైతే చదువుతారో వాళ్ళ వాక్కు శుద్ధి అవుతుంది. అంటే వాళ్ళ వాక్కుకి శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అవతల వీళ్ళు చెప్పిందంటే వీళ్ళు చెప్పే మాట కరెక్ట్గా ఉంటుంది, దాన్ని అవతల వాళ్ళు కూడా పట్టుకుంటారనమాట. అంతే కదా, ఎవరైనా కరెక్ట్గా ఖచ్చితంగా మాట్లాడితే అందరికీ కూడా ఇష్టమవుతుంది. ప్రతిసారి అబద్ధం చెప్తూ ఏదంటే అది మాట్లాడుతున్నాము అంటే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం మనకు లేదు అని అనుకోవాలి. అలా ఈ సరస్వతీదేవి ఆవిర్భావం చెందిన రోజు ఈరోజు కాబట్టి సరస్వతీదేవి ఫోటోనే ఉండక్కర్లేదండి. లలితా పరమేశ్వరి ఫోటో ఉందంటే అందులో సరస్వతీదేవి ఉంటుంది. ఆ ఫోటోకి చక్కగా తుడిచి బొట్లు పెట్టి గంధము కుంకుమతో ఒక పూలమాల వేసి అమ్మవారి సరస్వతి అస్తోత్రం చదువుతూ మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో పూజ చేయండి. అక్షింతలు, పసుపు, కుంకుమ ఈ పువ్వులతో పూజ చేసి అమ్మకి ఏదో ఒక ప్రసాదం పెట్టండి. మీకు సరే ఏమీ లేదు, ఒక పండు పెట్టండి, లేకపోతే బెల్లం ముక్క పెట్టండి. ప్రసాదంగా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అయితే అందరూ కూడా వసంత పంచమి అంటే 3-4 ఏళ్ల పిల్లోళ్ళు అంటే అక్షరాభ్యాసం చేయిస్తారు ఈ రోజున. అవునా? ఈ అక్షరాభ్యాసం చేయించడంలో చాలామంది పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి. అంటే సరస్వతీదేవి నెలకొని ఉన్న ప్రధాన క్షేత్రాలు ఈ వర్గల్ కానీ, బాసర కానీ, ఏపీలో నంద్యాల జిల్లాలో ఉన్న ఆత్మకూరు దగ్గర ఉన్న కొలను భారతి అని అంటే స్వయంగా అమ్మవారు వెలసిన క్షేత్రాలు ఉన్నాయి మనకి. అక్కడ కానీ పిల్లల్ని తీసుకొని వెళ్ళి అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటాం. అయితే కొంతమందికి వెళ్ళే అవకాశం ఉండదు. ఉద్యోగరీత్యా వచ్చి ఇప్పుడు వసంత పంచమి వర్కింగ్ డే వచ్చింది. వర్కింగ్ డే వస్తే వెళ్ళేదానికి ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళందరూ కూడా వెళ్ళేవాళ్ళు వెళ్ళండి. అయితే అక్కడ చేయించలేదని మాత్రం బాధపడద్దు. అక్షరాభ్యాసం మంచి రోజు. ఈ సమయం అనేది ఏమీ లేదు. ఈ రోజులో ఎప్పుడైనా మీరు పిల్లల చేత మొదటగా అక్షరాలు దిద్దించండి. ఇంట్లో సరస్వతీదేవి ఫోటో ఉన్నా లేదు, మీ ల్యాప్టాప్లోనో ఫోన్లోనో సరస్వతీదేవి ఫోటోని ముందు పెట్టుకొని తండ్రి బిడ్డని మీద కూర్చోపెట్టుకొని ఓం నమః శివాయ అనే ఈ ఒక మంత్రాన్ని మొదటగా ఆ పలక మీద దిద్దించండి. అదే అక్షరాభ్యాసం అవుతుంది. ఇప్పుడు బాసర కొన్ని వేల మంది, లక్షల మంది అక్షరాభ్యాసానికి వెళ్తారు. గుంపులో గోవిందలాగా వాళ్ళు ఏదో గబగబా చేయించేసి మనకు సరిగా వినిపించక వాళ్ళు చెప్పినా కూడా మనం వాటిని ఆచరించలేక వీటికంటే కూడా శుభ్రంగా ఇంట్లో కూర్చుండి, లేతే మీ దగ్గరలో ఏ దేవాలయం ఉన్నా అక్కడికి వెళ్ళండి. అక్కడ ఉన్న పూజారిని అడగండి అక్షరాభ్యాసం చేయించాలి అని. ఆయన ఎప్పుడు ఖాళీగా ఉంటారో వెళ్ళి ఆ టైంలో మన పేర్లతో అర్చన చేయిస్తారు, చక్కగా అక్షరాభ్యాసం చేయిస్తారు. పిల్లల అభివృద్ధిలోకి రావాలి, జ్ఞాన సంపదతో జీవితాంతం ఉండాలి అంటే సరస్వతి ఆరాధన ఖచ్చితంగా చేయాలి, తప్పకుండా చేయాలి. సరస్వతీదేవి యొక్క ఆవిర్భావం ఏమిటి? వాక్కు లేదని ఆవిడ ఆవిర్భావం చెందింది. ఆవిడ నామస్మరణ చేస్తే ఆవిడ మంత్రాలు మనకి చాలా ఉన్నాయి, సరస్వతీదేవి యొక్క మంత్రాలు. ఆ సరస్వతీదేవి మంత్రాలు ప్రతిరోజు కూడా పూజ చేసేటప్పుడు మనకంతా ఒక 2 నిమిషాలు కూడా పట్టదు. ఆ మంత్రాన్ని మీరు ప్రతిరోజు చదవండి. ఖచ్చితంగా మనకి ఆ వాక్ అనేది చాలా బాగా వస్తుంది. అంటే పరిశుద్ధమైన మాటలు మాత్రమే వస్తాయి, వేరే మాటలు రావన్నమాట. మంచి మాటలే వస్తాయి.
అంటే 10 మంది అబ్బా! వాళ్ళ మాటలు వింటే మనకు మనశ్శాంతిగా ఉంటుంది. వాళ్ళతో కాసేపు మాట్లాడదాం. వాళ్ళని కలిస్తే మనస్సు మీద ప్రభావం చూపుతుంది వాక్ అన్నమాట. అటువంటి వాక్కును ప్రభావితం చేస్తుంది, చక్కగా చేస్తుంది సరస్వతీమాత. ఇప్పుడు మనమందరం ఏమంటాం? చాగంటి కోటేశ్వరరావు గారిని అబ్బా! సరస్వతీదేవి నాలుక మీద ఉంటుంది, సరస్వతీ పుత్రుడు అంటారు. అంటే వాక్కు ఎంత బావుంటుందో అంత మాట వస్తుందన్నమాట. అలా మనం రోజున అమ్మవారి ఆవిర్భావం, అమ్మవారి జన్మదినం కాబట్టి ఈ రోజున ఈ విధంగా అక్షరాభ్యాసం చేయించి ఏదైనా అన్నదానం చేయండి. ఒక్కళ్ళకో ఇద్దళ్ళకో, లేదా ఒక పంచా కండువా తీసుకుని ఒక పేదవాడికి బయట రోడ్డు మీద అడుక్కుంటూ ఉంటారు, వాళ్ళకి ఇవ్వండి చాలు, వాళ్ళు వస్త్రాలు ధరిస్తారు. ఎందుకంటే మీ పిల్లలు అక్షరాభ్యాసం చేశారు, వాళ్ళకి అద్భుతమైన జ్ఞానం జీవితం కావాలి అంటే ఈ పనులు తప్పకుండా చేయాలి. మీ దగ్గర ఏమీ లేవు, తెచ్చే సమయం లేదు అని అంటే మాత్రం మీరు ఆ తర్వాత ఏ రోజు ఫ్రీగా ఉంటే ఆ రోజు కనీసం మీ ఇంట్లో పనిచేసే ఆమెకైనా ఒక కొత్త చీర, 200 పెట్టినా వస్తున్నాయి చీరలు, ఒక చీరను తెచ్చమ్మా మా బాబుకు అక్షరాభ్యాసం చేయించామని ఇవ్వండి. సరస్వతీదేవి వారి రూపంలో ఉండి మీ వస్త్రాన్ని స్వీకరించింది అంటే ఒకటే మాట చెప్తాను, సరస్వతి ఉంటేనే లక్ష్మి ఉంటుంది. లక్ష్మి ఉండి సరస్వతి లేకపోయినా కూడా ఆ లక్ష్మి వెళ్ళిపోతుంది. ఒకటే ఉదాహరణ చెప్తాను. ఏంటిది అంటే, ఒకళ్ళని నేను బాగా దగ్గరగా చూశాను, చదువు లేదు, ఏలిముద్ర అనమాట. బాగా సంపాదించాడు కానీ ఉన్నట్లుండి ఐపీ పెట్టారు. ఏమిటి అంటే వచ్చిన దాన్ని అకౌంట్ రాసుకోవడం రాదు ఆయనకి. ఎంత వస్తోంది ఎంత పెట్టాలనేది తెలియట్లేదు. అంటే అక్కడ సరస్వతీదేవి లేదు అనమాట. ఇటువంటి ఇబ్బందులు, అంటే సరస్వతి ఉంటేనే లక్ష్మి ఉంటుంది. మనకి ఇక్కడ అర్థమైందా ఇదంతా కూడా? అందుకే చదువు చెప్పించండి. ఉద్యోగాలు రాకపోయినా చదువుకున్నారు అని అంటే వాళ్ళు కనీసం 10 మందికి ట్యూషన్స్ చెప్పైనా కూడా వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తారు. కాబట్టి సరస్వతీదేవి అనుగ్రహం మీ మీద, మీ పిల్లలందరి మీద ఉండాలని ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ స్వస్తి.